అన్యాక్రాంతమవుతున్న సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ సిబిసిఎన్సి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు దీపక్ కుమార్, రాజ్ కుమార్లు మాట్లాడుతూ ఎంతో మంది పేదల భవిష్యత్ దృష్ట్యా మంచి లక్ష్యంతో మిషనరీలు ఏర్పాటు చేసిన సిబిసిఎన్సి ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిసిఎన్సి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే క్రైస్తవ సంఘాలన్నీ కలిపి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఐ దీపక్ కుమార్, రయ్య రాజ్ కుమార్, గిడియన్ రాజు, మీరా జేసుదాస్, ఫాకి ఇమాన్యుయల్, ఏడీకే జాన్, వల్లూరి రవీంద్రబాబు, జి రాజేష్, ఏ జాన్ హైడ్, వివిధ చర్చిల పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మీరే చెప్పారు, ఈరోజు మీడియా వాళ్ళందరూ మీరే సాక్ష్యం. ఆ రోజు మేము ఇక్కడికి ఇంజంక్షన్తో వచ్చాం. మాకు ఇంజంక్షన్ ఉన్నప్పటికీ మరి దౌర్జన్యంగా ఈరోజు ఇక్కడ అక్కడ ఈరోజు ఆ రోజు కట్టడం జరిగింది. ఆ రోజు దీన్ని అడ్డగించడానికి మేము వస్తే ఒక పోలీసు వారు మమ్మల్ని ఆ రోజు నిర్బంధించారు. పోలీసు వారితో మమ్మల్ని నిర్బంధించినట్టు చేశారు. అంతేకాదు మరి బాధితులైన మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఈ చుట్టుపక్కల 25 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని సంతకాలు పెట్టడానికి ఎంఆర్ఓ ఆఫీసులు పంపించారు. ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆ రోజు వాళ్ళ కొమ్ము కాసి మమ్మల్ని దాని యొక్క యజమానులైన మమ్మల్ని ఈ ప్రాంతానికి రాకుండా ఒక్కరోజు కూడా రాకుండా రెస్ట్రిక్ట్ చేశారు. మరి అదంతా మీడియా వాళ్ళు కూడా తెలుసు. మరి ఈరోజు కల్వరి సతీష్ కుమార్ దీని మీద తప్పుడు ఆర్డర్ ఒకటి తీసుకొచ్చాడు. ఏమనంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఒక డోర్ నెంబర్ వేసి నేను ఇంజక్షన్ ఉన్న ఆర్డర్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో అక్కడ రావట్లేదు, నేను వేరే చోట చేసుకుంటున్నాను, పద్మనాభ ఫంక్షన్ హాల్లో నేను చేసుకున్నాను, ఇంజక్షన్ ఉన్న ప్లేస్కి నాకు సిబిసిఎన్సి వాళ్ళని వాడకుండా ఆ 2 గ్రూపులకు ఏదైతే ఇక్కడ కొట్టుకున్నారో వాళ్ళని బట్టి పోలీసులు లోపలికి వస్తున్నారు, పోలీసులు లోపలికి రాకూడదు, అసలు మేము ఆ సూట్ దానిలో నేను కట్టలేదు అని ఆయన తప్పుడు స్టేట్మెంట్ ఒక రకంగా దేవుని బోధకుడిగా లేకపోతే దేవుని స్వార్థ ప్రకటించేవాడిగా అంత తప్పుడు స్టేట్మెంట్ ఈరోజు కోర్టుకు ఆయన ఇచ్చాడు. కోర్టుకు సబ్మిట్ చేశాడు. ఏమనంటే ఇక్కడ కాదు నేను పెట్టేదని సబ్మిట్ చేశాడు. ఈరోజు మాలో ఉన్న ఇంకొక వర్గం వారు దాన్ని కూడా డిస్మిస్ చేశారు. ఈరోజు పోలీసు వారిని మేము ఏమడుగుతున్నాం అంటే మేము దాంట్లో ఇంజక్షన్ హోల్డర్స్, దాని వాళ్ళ యజమానులు ఉన్నాం, మేము దానిలోకి వెళ్ళడానికి మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని వాళ్ళని అడుగుతుంటే మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వండి, మాకెందుకు ఆర్డర్, ఇంజక్షన్ హోల్డర్స్ మాకెందుకు, పోనీ అతన్ని ఏమైనా ఉందా మమ్మల్ని ఆపుతున్నారు, అతనికి ఏమైనా ఉంటే అతను తీసుకురమ్మనండి అని మేము అడుగుతున్నాం. అతని దగ్గర ఏమీ లేదు, ఈరోజు అతనికి రాలేదు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ కాకినాడ పరిసర ప్రాంతం ప్రజలు ఒక రకంగా తిరుగుబాటు చేయాలి. మరి ఈ ప్రాంతంలో కులమతాలకి భేదం లేకుండా విద్యను అందించిన స్కూల్ అయితే అది 150 సంవత్సరాల స్కూల్ అయితే దాన్ని మొత్తం కలప మొత్తం లేపేశారు. దానిలో ఉన్న రత్నకుమార్ని నియామకం చేశానని చెప్పుకున్న యాకోబును దానికి బాధితులుగా చేశారు. కానీ కోర్టుకి డైరెక్ట్గా ఇచ్చాడు నేనే ఇక్కడ ఉన్నానని. మరి సతీష్ కుమార్ని కూడా దాంట్లో కేసు పెట్టాలి కదా. ఈ రోజు వరకు పోలీసులు సతీష్ కుమార్ పేరు ఆ కలప దొంగల్లో పెట్టలేదు. మేము ఈరోజు మీరు గమనించాలా, మీడియా వారు ప్రభుత్వానికి ప్రజలకి మీరు ఈ ప్రాంతంలో మరి అందరిని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మరి 150 సంవత్సరాల చరిత్ర ఫైనల్ డిమాండ్ చెప్పండి. కలిగా ఈరోజు మేము దానిలో ఇంజక్షన్ హోల్డరమే, మేము దానిలోకి వెళ్తున్నాము. గత ప్రభుత్వం అధికారంతో మా మీద దౌర్జన్యం చేశారు. ఇక్కడే కాదు విశాఖపట్నంలో కూడా ఎంబీబీ సత్యనారాయణ అదే రకంగా మీ అందరికి తెలిసి మీడియా వాళ్ళకి ఏమండి అదే రకంగా ఇక్కడ చూస్తే ఈయన మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ద్వారంపూడి గారు చేశారు. ఈరోజు మాకు ఇంజక్షన్ హోల్డర్ మమ్మల్ని ఆపడానికి ఏ రైట్ పోలీసులకు లేదు. మేము మా ప్రాంతంలో మేము వెళ్తున్నాము, మీరు ఏమైనా ఉంటే అతను తెచ్చుకోమనాలి. మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏముందో మాకు అర్థం కావట్లేదు. ఏంటి అదేమంటే ఇక్కడ మమ్మల్ని రోడ్డు మీద నుంచోబెట్టి మీరు రోడ్డుని ఆటంకపరుస్తున్నారు, మీరు శాంతి భద్రతల విఘాతం కల్పిస్తున్నారు అన్నాడు. మేము లోపలికి వెళ్తే శాంతి భద్రతల విఘాతం కల్పించాల్సిన అవసరం మాకేముంది? ఆలోచించండి. మీడియా వారు దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. మరి ఆ రకంగా పోలీసు వారు కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయకపోతే మరి మేము వెళ్ళి మా ప్రాంతంలోకి వెళ్ళి మేము దాన్ని సంరక్షించుకుంటాం. మునిపే భారతదేశంలో కెనడియన్ మిషనరీస్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు 150 సంవత్సరాలు ముగించుకొని దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నటువంటి ఈ పరిస్థితులలో గత 6 నెలల నుంచి కాకినాడ జూబ్లీ హై స్కూల్ మరియు కాలేజీ ప్రాంగణాన్ని కల్వరి సతీష్ అనేటువంటి ఆయన లీజు తీసుకున్నాను, రెంట్ తీసుకున్నాను అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా మరి కోర్టుల ద్వారా అడ్డంగా
ఉన్నాము అని చెప్పేసి ఆటంకపరచాలని ప్రయత్నం చేసి రిట్ పిటిషన్ 32/956 ఆఫ్ 2023వ సంవత్సరంలో వేసి ఒక ఆర్డర్ తెచ్చుకొని పోలీసు వారిని కాపలాగా పెట్టుకుని తన కార్యక్రమాలను ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి అవనగడ్డ వరకు ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి 247 స్కూల్స్, 350 చర్చెస్ కలిగినటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ కలిగినటువంటి ఈ సిబిసిఎన్సి సంఘంలోని సభ్యులందరూ కూడా మరి కాకినాడ వచ్చి మరి ఈ కోర్టు ఆర్డర్ కలవరి సతీష్ తెచ్చుకున్నటువంటి రిట్ పిటిషన్ డిస్మిస్ అయినదని చెప్పేసి ఈరోజు మా స్థలాన్ని మేము లోపలికి వెళ్ళాలని చే ప్రయత్నాల్లో మరి ఇక్కడ పోలీసు వారు మరి వారు ఇక్కడ ఉండి ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, ఈ లోపల ఉన్నటువంటి సతీష్ను వేకేట్ చేసుకోవడానికి మీరేదైనా ఆర్డర్ ఉంటే తెచ్చుకోండి అని చెప్పేసి మమ్మల్ని అడ్డంకపరుస్తున్న విధానాన్ని సమాజానికి, ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు, పరిపాలకులకు అందరికీ కూడా తెలియజేయడానికి చాలా దుఃఖపడుతున్నాం. ఎందుకనంటే ఎంతో మరి ఈ ప్రాంగణము సిబిసిఎన్సి బాలికల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంగణము. దానిని గిడేనమ్మ గారు మరి జూనియర్ కాలేజీగా ప్రమోట్ చేసి ఇక్కడ కాలేజీ కూడా నడిపిస్తున్నటువంటి ప్రాంగణం. అలాంటి దాంట్లో 45 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కరస్పాండెంట్గా అప్రూవ్ అని తనకు తాను చెప్పుకుంటూ సెల్ఫ్ స్టైల్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ దానిలో భాగంగా 6000 గజ కలవరి సతీష్ గారికి 35 సంవత్సరాలు లీజు రాశారు అనేటువంటి విషయం మరి వీరేసినటువంటి రిట్ పిటిషన్ లోని అఫిడవిట్ ద్వారా తెలుసుకొని మరి మాలో ఒక వర్గం రిట్ పిటిషన్ అప్పీల్ చేసి సస్పెండ్ జరిగినది. దానిని బేస్ చేసుకుని మరి అంతకుముందు మాకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు రాజకుమార్ గారు, దీపక్ గారు తదితరులు, మరి ఇక్కడ ఉన్నటువంటి బేరా జయదాస్ గారు, ఏడీకే జాన్ గారు తదితర పెద్దలందరూ కూడా, రాజేష్ గారు, ఇంకా పేర్లు మర్చిపోతే క్షమించండి, వీరందరూ కూడా జిల్లా కోర్టుకు వెళ్ళి ఒక సూట్ వేసి ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ని ఖాతా బయటికి గెంటి డబ్బులున్న సతీష్ కుమార్ ని లోపల పెట్టి మమ్మల్ని వాళ్ళ లోపలకు ప్రవేశింపనీయకపోయడం అతి దారుణం అని చెప్పేసి సమాజానికి, ప్రజలకు తెలియజేయడానికి ఎంతో దుఃఖిస్తున్నాం. మరి ఎంతో మంది తరతరాలుగా ఈ ప్రాంతంలో మరి చదువుకొని మరి పేద అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మరి దిగువ జాతిలో ఉన్నటువంటి ప్రజానీకానికి, అంతేకాక జాతి, కులం, మత భేదం లేకుండా ఎంతో మందికి విద్యను అందించినటువంటి ఈ ప్రాంగణము, మరి ఈ ప్రాంగణంలో మరి బాలికలో కళాశాల జరుగుతున్నటువంటి ప్రాంగణంలో మరి రిలీజియస్ యాక్టివిటీస్ జరపడం అనేటువంటిది నేరం. అది జరిపితే మేమే జరుపుకోవాలా, కానీ